హరిహర వీరమల్లు మానియా ఇప్పుడు తెలుగు తెరని వెండి తెరని షేక్ చేస్తుంది. సినిమా రిలీజ్ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ని బిగ్ స్క్రీన్ పైన చూడడం, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన యాక్ట్ చేసిన తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా, అలానే వరల్డ్ వైడ్ రిలీజ్ అయినటువంటి సినిమా, పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో వచ్చినటువంటి సినిమా. సో ఫస్ట్ డే టాక్ ఎలా ఉంది, అసలు థియేటర్ ఫీవర్ ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కానీ సినిమా మేకింగ్లో ఉన్నటువంటి వాల్యూస్ కానీ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. నమస్తే. హరిహర వీరమల్లు వీరా 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 అని నినాదాలు చేశారు. సో థియేటర్లో తీరా ఏం జరిగింది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఏంటి ఫస్ట్ డే ప్రీమియర్ షో కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ డే షోస్ కంప్లీట్ అయిపోయినాయి, ప్రజెంట్ టాక్ ఏంటి? ప్రజెంట్ టాక్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ అనేటువంటి టాక్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయనేటువంటి టాక్ వచ్చింది. దట్ ఈస్ ట్రూ ఆల్సో. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా, అంటే క్రిష్ తను మొదట్లో చెప్పినటువంటి బేస్ ఏదైతే ఉందో, ఒక రాబిన్ హుడ్ క్యారెక్టర్, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అది, ఇట్స్ నాట్ ద క్యారెక్టర్ దట్ ఇస్ దేర్ ఇన్ ద ఒరిజినల్ హిస్టరీ. ఒరిజినల్ హిస్టరీని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో జత చేసి దాంతో ముడిపెట్టేసేసి ఒక కథను రూపొందించుకోవటం అనేటువంటిది ఒక ప్రయోగం, ఒక చక్కని కొత్త ప్రయోగం. ఎందుకంటే హిస్టరీకి ఫిక్షన్కి ముడిపెట్టడం అనేటువంటిది త్రిబుల్-ఆర్లో జరిగింది కూడా అదే. త్రిబుల్-ఆర్లో కూడాను రెండు ఒరిజినల్ క్యారెక్టర్స్ కి ఫిక్షనలైజేషన్ చేశారు. అట్లాగే ఇందులో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కి ఒరిజినల్ హిస్టరీకి మధ్యలో ఒక దీన్ని లైన్ తీసుకొని ఒక రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసేసి దాంతో కథ నడిపించిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో సీన్స్ అన్ని కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అద్భుతంగా వచ్చినాయి. సాధారణంగా ఇద్దరు డైరెక్టర్స్ హ్యాండిల్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటారు కదా, ఈ సినిమాలో ఎలా ఉంది ఓవరాల్ గా? ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు లెంత్ చూస్తున్నా అంటే ఎవరు ఎంత ఏ మేరకు డైరెక్ట్ చేశారు, ఎవరు ఎన్ని సీన్లు చేశారు, ఎవరు ఎంత స్క్రీన్ షేర్ చేసుకున్నారు, ఇద్దరు డైరెక్టర్లు క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ ఎంతవరకు షేర్ చేసుకునేటువంటిది మనకు తెలియదు. కానీ టేక్ ఆఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్ లో జరిగినటువంటి సీన్స్ అన్నీ కూడా ఎర్లీగా తీసినటువంటి, బిగినింగ్ డేస్లో తీసినటువంటి కాబట్టి ఆ పార్ట్ అంతా ఎక్కువగా కృషి చేశాడు అనేటువంటిది వచ్చింది. తర్వాత ముగింపు పార్ట్కి వచ్చేటప్పటికి ఇది ముగింపు అనేటువంటిది ఇక ఢిల్లీకి ప్రయాణం అవటం, కథగా చెప్పుకున్నట్లయితే ఢిల్లీలో ఎంట్రీ సీన్, కోహినూరు వజ్రం అనేటువంటి దాన్ని ఢిల్లీలో ఔరంగజేబు అధీనంలో ఉన్నప్పుడు దాన్ని తీసుకొస్తే తీసుకురావాలనే ఒక అసైన్మెంట్ తనకు అప్పగిస్తాడు గోల్కొండ నవాబు. ఆ నవాబు ఇచ్చినటువంటి అసైన్మెంట్ అది కూడాను ఆ గోల్కొండ నవాబు దగ్గరికి తను వెళ్ళటం కూడాను హీరోయిన్ నిధి అగర్వాల్ చేసినటువంటి ఒక చిన్న ట్రిక్కిష్ వల్ల అక్కడ దొరికిపోతాడు, గోల్కొండ నవాబుకు దొరికిపోతాడు. అప్పుడు గోల్కొండ నవాబు ఆ వజ్రాన్ని తీసుకొచ్చేటువంటి అసైన్మెంట్ తనకి ఇస్తాడు. ఆ ప్రాసెస్లో ఒక 15 మంది 12 మంది అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి ప్రయాణం అవటం, ఆ ప్రయాణంలో ఎదురైనటువంటి అనుభవాలు ఈ నేపథ్యంలో అందుకు. అంటే కథపరంగా మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు ఫిక్షనల్ క్యారెక్టర్ ఏదో 1-2 అంటే అనుకోవచ్చు. ఇప్పుడు త్రిబుల్-ఆర్లో కూడా ఇద్దరు క్యారెక్టర్లు అంతే, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అనేటువంటి ఇద్దరు రియల్ లైఫ్ పర్సనాలిటీస్ని తీసుకుని కథ అల్లుకున్నారు. కానీ ఇక్కడ చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఔరంగజేబు కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు క్యారెక్టర్ కూడా ఒక ఇన్స్పిరేషన్. తెలంగాణలో ఒక విధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి యోధుడు సర్వాయి పాపన్న అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇంకొక పేరు కూడా వినిపిస్తా ఉంది. కాదు అవి ఏమీ కాదు, ఒక ఇన్స్పిరేషన్ మాత్రమే అని చెప్పని. అది మాత్రం 100% ఇది ఏ పాత్రకి సర్వాయి పాపన్నకు కానీ ఇంకొక దానికి కానీ ఒక హిస్టారికల్ క్యారెక్టర్కి ఉన్నటువంటి రిజంబ్లెన్స్ అయితే టోటల్ ఫిక్షనల్ క్యారెక్టర్. ఆ రోజుల్లో తిరగబడిన ఒక యువకుడు, ఒక రాబిన్ హుడ్ లాంటి ఒక యువకుడు హూ స్టాండ్స్ ఫర్ ద పూర్. అంటే రాబిన్ హుడ్ క్యారెక్టర్ అనేది మనకు తెలిసిందే, ఉన్నోడిని కొట్టు లేనోడికి పెట్టు ఒక క్యారెక్టరైజేషన్. అది ఆ క్యారెక్టర్ కల్పితమైన క్యారెక్టర్. ఏ క్యారెక్టర్ ఏ హిస్టారికల్ లేదు. కాకపోతే తీసుకున్న టైం పీరియడ్ మాత్రం ఔరంగజేబు. మిగతా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు ఔరంగజేబు క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉన్న క్యారెక్టర్, గోల్కొండ నవాబు క్యారెక్టర్ అక్కన్న మాదనలో ఉన్నారు, కోహినూర్ డైమండ్ అనేది ఇప్పటికే చర్చ నడుస్తుంది. సో దాని చుట్టూ కథ అల్లినటువంటి విధానం కన్విన్సింగ్ గా ఉంది. అది కన్విన్సింగ్ గా ఉంది. ఆ రోజుల్లో ఒక ఫిక్షనల్ క్యారెక్టర్, ఒక హీరో దాన్ని తీసుకురావడానికి వెళ్ళడానికి ప్రయత్నించాడు. దానికి తోడు కాంటెంపరీగా ఆ రోజుల్లో జరిగినటువంటి హిందువుల మీద జరిగినటువంటి అరాచకాలు, ఔరంగజేబు చేసినటువంటి అరాచకాలు, సొంతగా కన్న తండ్రిని చంపి తమ్ముడిని చంపినటువంటి వాడు, కన్న తండ్రిని జైల్లో పెట్టినటువంటి వాడు అనేటువంటి చరిత్ర మనం చదువుకున్నాం. అలాగే హిందూ దేవాలయాల మీద కానీ హిందూ ధార్మిక వ్యవస్థల మీద కానీ అతను ఎలాంటి దాడి చేశాడు అనేటువంటిది అతనికి చరిత్రలో తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఆ ప్రాసెస్లో అతను చేసిన అరాచకాలని ఎదుర్కొంటూ అతను వెళ్ళటం, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో
అక్కడ ఢిల్లీ చేరిన తర్వాత ఢిల్లీలో అక్కడ హిందువుల మీద చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు ఊరేగింపుల మీద కానీ, వాళ్ళ ఉత్సవాల మీద కానీ, వాళ్ళ దేవుళ్ళ మీద కానీ, వాళ్ళ వ్యవస్థ మీద కానీ, హిందూ వ్యవస్థ మీద కానీ అతను చేసిన అరాచకాలు అందరికీ తెలిసినటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఎలా తీశారు అది? అంటే మన మామూలుగా సనాతన ధర్మం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే మనదేమో సమాన ధర్మం, అన్ని లౌకికవాదం, అన్ని మతాలకి మనం ప్రాధాన్యం అనేటువంటి ఒక సెన్స్లో ఉంటాం. సో ఒకరికి అనుకూలంగా చెప్పారని ఇంకొకరు వ్యతిరేకిస్తున్నట్టు అయిపోద్ది కదా. సో ఈ మేకింగ్లో కానీ సినిమాలో ఆ ప్రజెంటేషన్ ఎలా వచ్చింది? ఆ ప్రజెంటేషన్ ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది గతంలో జరిగినటువంటి చరిత్రలో చెప్పినటువంటి వాస్తవాలే, చరిత్రలో ఉన్నటువంటి వాస్తవాలే. ఇప్పుడు కొత్తగా ఏదైనా మనం సనాతన ధర్మము, సమధర్మము, ఇతర మతాలతోటి క్లాష్ అనేటువంటి విషయం మీద వచ్చినప్పుడు ఆ చర్చ అనేటువంటిది రకరకాలుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం జరిగిన చరిత్రలో జరిగినటువంటి వాస్తవాన్ని ఈ సినిమాలో చూపించడం జరిగింది. ముఖ్యంగా ఔరంగజేబు పరిపాలనలో, మొఘల్ సామ్రాజ్య పరిపాలనలో అతను చేసినటువంటి అరాచకాలు, అతని దాదాపు 50 సంవత్సరాల పాటు 88 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఆ సంవత్సరాల పాటు 1658లో అతను సింహాసనాన్ని అధిష్ఠించి అప్పటి నుంచి చనిపోయిన దాకా అతని పాలన అనేటువంటిది ఒక నిరంకుశమైనటువంటి రాజుగా, ఒక మొఘల్ సామ్రాజ్యంలో అతనిది ఒక గ్రేటెస్ట్ డైనాసిటీ, బట్ మోస్ట్ క్రూయల్ డైనాసిటీ, క్రూయల్ టువర్డ్స్ హిందూస్ అనేటువంటిది అందరికీ తెలిసినట్టు విషయం. దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వెళ్ళటం జరిగింది. ఈ మధ్య కాలంలో చావా సినిమా ఒకటి వచ్చింది. అది వచ్చిన తర్వాత అంటే ఛత్రపతి శివాజీ గారి కొడుకు సంభాజీ మహారాజ్ చేసినటువంటి, ఇతనికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటం. ఇప్పుడు ఇది అన్ని భాషల్లో వచ్చింది, 5 భాషల్లో వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆ చావాతో కూడా కొంతమంది పోలుస్తున్నారు, రివ్యూస్లో అట్లా వస్తూ ఉన్నాయి. బట్ సినిమాలో ఆ ప్రజెంటేషన్, ఆ ప్లెజెంట్నెస్, ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ కనబడి అదైతే గ్యారంటీగా ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ కాలాన్ని తీసుకున్నప్పుడు ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ కాలంలో అంటే జిజియా పన్ను విధింపు అనేటువంటిది కానీ, ఇవన్నీ కూడా అప్పుడు జరిగినటువంటి వాస్తవాలు, ఆ వాస్తవాన్ని ఒక ఫిక్షనల్ క్యారెక్టర్కి యూజ్ చేసి తీసినటువంటి విధానం బాగుంది. ఆ సబ్జెక్ట్ ఎన్నుకున్న విధానం బాగుంది. ఓవరాల్గా పర్ఫార్మెన్సెస్ పాయింట్కి వస్తే పవన్ కళ్యాణ్ రియల్లీ రోల్డ్ చాలా అద్భుతంగా చేశారు. చాలా సీన్స్లో తన పర్ఫార్మెన్స్ కానీ, తన అపీరెన్స్ కానీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫీస్ట్ టు ద ఫ్యాన్స్, నో డౌట్ అబౌట్ దట్. ఆ అపీరెన్స్ తర్వాత మిగతా క్యారెక్టర్స్ కూడాను ఎక్కడ బోర్ కొట్టడం, సినిమా ల్యాగ్ అనిపించడం అనేటువంటి జరగలేదు. టు వాట్ ఎక్స్టెంట్ అంత ఇమోషనల్గా అసలు ఎప్పుడు చూడండి ఒక ఇమోషనల్ జర్నీ చేసామని అయితే మనం చెప్పలేం, కానీ ఎక్కడా బోర్ కొట్టదు. సినిమా చూస్తున్నంతసేపు ఇట్ గోస్ ఒక అన్ఇంటరప్టెడ్గా, ఎక్కడ సీటెడ్జీ ఇదే ఉందని మనం చెప్పలేం. కానీ ఫస్ట్ పార్ట్ అసలు స్టోరీ పరిగెడుతున్నట్టే ఉంటుంది. స్టోరీ ఫస్ట్ పార్ట్ లో మాత్రం చిన్న సీటెడ్జీ ఇది ఉంటుంది, కానీ సెకండ్ పార్ట్కి వచ్చిన తర్వాత కొంచెం ఇదేనటువంటి మాట వస్తుంది. తర్వాత మిగతా ఆర్టిస్టులు, ఎందుకంటే చాలా చర్చ జరిగింది. బాబీ డియోల్ ఫస్ట్ అసలు ఇందులోనే ఆయన విలన్ గా ఎస్టాబ్లిష్ అవుతారు అనుకున్నారు. రిలీజ్ మాత్రం లేట్ అయింది. ఇప్పటికే ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. అంటే ఎట్లా పర్ఫార్మెన్స్ విషయంలో ప్రతినాయకుడి పాత్ర స్థాయి కానీ స్థానం కానీ ఎలా ఉంది? బాబీ డియోల్ ముఖ్యంగా ఆ క్యారెక్టర్కి 100% ఔరంగజేబు క్యారెక్టర్కి 100% యాప్ట్గా ఉన్నాడు. రియల్లీ తను ఇప్పుడు యానిమల్ సక్సెస్ చూసే దాన్ని బుక్ చేసుకున్నారు అనుకుంటే అది పొరపాటు కదా. యానిమల్ అంటే ముందే ఇన్ని బుక్ చేసుకోవటము, దాంట్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తను. ఆ ఔరంగజేబు క్యారెక్టర్లో ఉన్నటువంటి రాజసమం ఉంది, అందులో ఉన్న క్రూయారిటీ ఉంది, దాన్ని ప్రజెంట్ చేసిన సీన్స్ని ప్రజెంట్ చేసినటువంటిది ఉంది. అయితే ఎక్కువ పార్ట్ లేదు, ఎక్కువ మిగతా పార్ట్ సెకండ్ పార్ట్ 2లో వచ్చే అవకాశం ఉంది. అందుకంటే ఈ సినిమా డైరెక్ట్ ఇద్దరి మధ్య అప్పుడు వార్ జరుగుతుంది, ఇద్దరి కాన్ఫ్రంటేషన్ జరిగింది. ఆ కాన్ఫ్రంటేషన్ అనేటువంటిది ఒక అబ్రప్ట్ గా ఎండ్ అయింది. ఒక దీంట్లో కనుక బాహుబలిలో కనుక కట్టప్ప ఎందుకు చంపాడు అన్నట్టుగా అన్న సన్నివేశంలో ఆపి తర్వాత సెకండ్ పార్ట్కి ఎలాంటి లీడ్ అయితే ఇచ్చారో, ఎలాంటి క్యూరియాసిటీస్ని అయితే ఇచ్చారో, దీంట్లో కూడా వాళ్ళిద్దరూ ఢిల్లీలో కలుసుకున్నారు. ఒక ఆంధీ తుఫాన్ దాన్ని కొంత వాడారు, మోడీ గారు దాన్ని వాడారు. అయితే నాకు అక్కడ చిన్నగా అసంతృప్తిగా అనిపించింది మాత్రం ఏంటంటే, ఒక తుఫాను సిచ్యువేషన్లో భయంకరమైనటువంటి ఒక సుడిగుండాలు ఏర్పడుతున్న టైంలో, వాయుగుండం ఏర్పడుతున్న టైంలో
ఇద్దరిని చూపించడం జరిగింది. ఇద్దరు దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఫ్రీజ్ చేసేసి పార్ట్ 2 అన్నారు. అక్కడ ఇద్దరు దిగిన తర్వాత ఒక చిన్న ఛాలెంజ్ విసురుకున్న తర్వాత ఎస్ నెక్స్ట్ ఎపిసోడ్ చూసుకుందాం అంటే చూసుకుందాం అనేటువంటి ఒక ఛాలెంజింగ్ దీంట్లో వదిలేసినట్లయితే అది ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ బెటర్ ఎండింగ్ అయి ఉండేది ఈ పార్ట్ 1కి. అది చిన్న సంతృప్తిగా అనిపించింది. మిగతా క్యారెక్టర్స్ ఏంటి? ఎందుకంటే హీరోయిన్ నిధి అగర్వాల్, సత్యరాజు, తనికేళ్ల భరణి ముఖ్యమైన పాత్రధారులు చాలా మంది ఉన్నారు. బాగా చేశారు అందరూ కూడా. ఇప్పుడు ఈ గురువుగా సత్యరాజు క్యారెక్టర్, అవన్నీ త్రూ అవుట్ జర్నీ చేసేటువంటి క్యారెక్టర్ రఘుబాబు, సునీలు, నాజరు, వీళ్ళు త్రూ అవుట్ తనతో అతిగా అనిపించే అన్ని క్యారెక్టర్స్ కూడాను సరదాగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంది. వీళ్ళతో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ గిరిబాబు ఈ రఘుబాబు క్యారెక్టర్తో వాళ్ళతో చేయించినటువంటి ఇది చిన్న ఎక్కడా కూడాను బోరింగ్ అనిపించడం కానీ లేకపోతే ఇలాంటి అన్నెసెసరీగా వచ్చిన క్యారెక్టర్స్ కానీ అన్నెసరీ సీన్స్ అనేటువంటి ఎక్కడా కనిపిస్తుంది. ఆ త్రూ అవుట్ అలాంటి సీన్స్ ఎక్కడా లేవు, అది మాత్రం గ్యారెంటీ. త్రూ అవుట్ ఇది ఇంట్రెస్టింగ్ నరేషన్. సో ఈ సినిమాకి 3 హీరోలు. క్రిష్ గారు చెప్పిన దాని ప్రకారం 2 హీరోలు అయితే కనిపిస్తున్నారు ఎదురుగా. పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ చూసాము. ఏం రత్నం సినిమా థియేటర్కి తీసుకొచ్చారంటేనే ఆయన సక్సెస్ అక్కడ వరకు కంప్లీట్ అయినట్టు. సో 3వ హీరో గురించి పదే చెప్పింది కీరవాణి గారు. సో ఏంటి మ్యూజిక్ సాంగ్? కీరవాణి మ్యూజిక్ సినిమాని చాలా హైలైట్ చేసింది, చాలా ఎలివేట్ చేసింది. ద మ్యూజిక్ ఆఫ్ కీరవాణి ఈ సినిమాకి ఇచ్చినటువంటి హైప్, ఈ సినిమాకి తెచ్చినటువంటి ఒక నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళటం, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం అనేటువంటిది దట్ వాజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ కీరవాణిస్ మ్యూజిక్. ఓకే. అలాగే సాంగ్స్ కూడా 3-4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని పాటలు రిలీజ్ అయినాయి కదా, అన్ని ముందే మంచి సాంగ్స్ అన్ని బాగున్నాయి. థియేటర్లో కూడా మాట వినాలి సాంగ్ కానీ, మాట వినాలి సాంగ్కి సిచ్యువేషనల్ ఇది కూడా చాలా బాగా ఉంది, కుదిరింది. వాళ్ళు రాత్రి ప్రయాణం చేస్తున్న టైంలో ఆ టైంలో చెప్పిన మాట వినకుండా వచ్చినటువంటి ఒక ప్రతినిధి, రాజప్రతినిధి, వాడు ఇతని మీద అర్థం తిరుగుతుంటే ఒక ప్రమాదంలో ఇరుక్కుపోతుంటే వద్దు పెద్ద ప్రమాదం ఉంది లోపల, ఆగండి అంటే వినకుండా వెళ్ళాడు అతను. వెళ్ళిన తర్వాత ప్రమాదంలో చిక్కుకుంటే అతను తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టిన తర్వాత చెప్తే విన్నావా నువ్వు, మాట వినాలి, చెబితే మాట వినాలంటే ఆ సిచ్యువేషన్ చక్కగా క్రియేట్ అయింది. సో ఓవరాల్గా సినిమా మేకింగ్ కానీ సినిమాకి వస్తున్నటువంటి రియాక్షన్స్, రివ్యూస్ అని అందులే కానీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అయిన సినిమా ఇది. ఎందుకంటే ఇది కూడా మనం డిస్కస్ చేయాలి. మామూలుగా ఒక సినిమాగా రివ్యూ చేయడం, సినిమాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వేరే యాంగిల్. ఇక్కడ ఏంటంటే 5 ఏళ్ళు కష్టపడి తీసుకురావడం ఒక ఆస్పెక్ట్ అయితే, విపరీతమైనటువంటి ప్రతికూల ప్రచారం. సినిమా రాకముందరే పోయిందని చెప్పని కొనేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు, అంతా అయిపోయింది. సో ఈ దరిద్రాన్ని అంతా పక్కన పెట్టేసి చూస్తే ఒక నార్మల్ ఆడియన్స్గా సినిమాని చూస్తే ఎలా ఫీల్ అవుతారు? అనుకున్నటువంటి ఆడియన్స్కి సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా? ఏదైనా ఒక సినిమాకి 2 ఉంటాయి. ప్రతికూల పరిస్థితులు అనేటువంటి ప్రతి సినిమాకి, చాలా సినిమాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ప్రతికూల పరిస్థితుల ప్రభావం కొంతమేరకు ఉంటుంది. కానీ ప్రతికూల ప్రచారం అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది అనేటువంటిది ఈ మధ్య కాలంలో కొత్తగా సినిమాల మీద స్టార్ట్ అయింది. ముఖ్యంగా పొలిటికల్ ఎఫిలియేషన్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమా మీద ఒక ప్రతికూల ప్రచారం అనేటువంటిది రావటంలో ఆశ్చర్యం లేదు. అది చేయటం వాళ్ళ డ్యూటీ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. అది డెఫినెట్ గా అసలు నేరుగా థియేటర్లకు వెళ్ళొద్దు, మీరు 10 రోజులు అయితే ఓటీటీలో వస్తుంది చూసుకోండి అని చెప్తున్నారు కదా. అంతకంటే దరిద్రం ఏముంటుంది? కాబట్టి ఆ విధంగా చేస్తారు, ఆ ప్రచారం జరుగుతుంది. అలాగే ప్రతికూల పరిస్థితులు ఈ సినిమాకి ఎదురైనంతగా ఏ సినిమాకి కాలేదు. క్రియేటివ్ గా ఇట్ వుడ్ బి మోర్ బెటర్. బాగుంది, ఎక్కడ బోరింగ్ సన్నివేశాలు, బోరింగ్ సీన్స్ లేవు. బోరింగ్ లేకపోవటం అనేటువంటిది క్రియేటివిటీకి సంబంధించినటువంటి కథ మీద కూడా నెక్స్ట్ ఎలా ట్రావెల్ అవుతుంది అనే ఆసక్తి అయితే క్రియేట్ చేయగలిగారు. ఆ పాయింట్ దగ్గర వదిలేస్తారు. బట్ అయితే నిజంగా ఇప్పుడు సర్ప్రైజింగ్ గా షాకింగ్ అనిపిస్తుంది. ఇంత జర్నీ జరిగేసి కోహినూరు వజ్రం అనేటువంటిది గౌరంగజేబు దగ్గర నుంచి ఇతర ఎలా తీసుకొస్తారు అనేటువంటి దానికి ఎక్కడ కథ ఉంది, ఆ తర్వాత అంత కథ ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉందా అనేటువంటి సందిగ్ధంలో ఆ విమర్శకు అవకాశం ఉంది. బట్ పార్ట్ 2 లాస్ట్ లో ఇచ్చారు. మరి ఇంకోటి 2 విషయాలు ఇందులో కూడా, క్రిష్ కి కూడా మంచి ప్రయారిటీ ఇచ్చినట్టున్నారు. సినిమా ఓపెనింగ్ లో ఆయన కృతజ్ఞతలు వేశారు. టైటిల్ కార్డ్స్ లో డైరెక్టర్ గా ఫస్ట్ ఆయన పేరు, సెకండ్ డైరెక్టర్ గా మళ్ళీ ఈయన పేరు వేశారు. సో ఆ ఇది చూపించారు. లాస్ట్ ఎండ్కి వచ్చిన తర్వాత పార్ట్ 2 మెన్షన్ చేశారు. డైరెక్షన్ మళ్ళీ జ్యోతికృష్ణ చేస్తారనే హింట్ కూడా ఇచ్చారు.
సో పార్ట్ 2 ఏంటి మరి, దాని ప్లానింగ్ ఎలా ఉండొచ్చు, ఎంతవరకు ముందుకు మూవ్ ఆన్ అవుతారు? పవన్ కళ్యాణ్ గారిని అడిగితే కూడా ఈ రిలీజ్ ఫంక్షన్స్లో వాటిల్లో చూస్తారు మీరేనే అందరికి వదిలేశారు, ప్రేక్షకులకి ఇప్పుడు వదిలేశారు. ఇవాళ పార్ట్ 1 రిలీజ్ అయింది, ఆల్ ఓవర్ ఇది ఉంది. ఇవాళ సాయంత్రం కూడా ఒక ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ఉండబోతోంది పవన్ కళ్యాణ్ గారితో. దాంట్లో పార్ట్ 2కి సంబంధించిన వివరాలు విశేషాలను చెప్తారో వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇదే దీనికి చేసినట్టుగా కనుక ఆ టైం కేటాయించలేకపోతే మాత్రం పార్ట్ 2 అనేటువంటిది కూడాను ఇలాగే సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా చాలా సఫర్ అయింది. ఈ సినిమాలో యాక్చువల్గా మొత్తం ప్రొటాగనిస్టు యాంటాగనిస్టు అనేటువంటిది చూసుకుంటే, ప్రొటాగనిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్, అతని మిత్ర బృందం. మిగతా అంతా యాంటాగనిస్ట్. అంటే ఇటు గోల్కొండ నవాబు కానీ, అక్కడ వేరే అంతకుముందు చిన్న సామంతరాజు కానీ, అంత తర్వాత ఔరంగజేబు కానీ, ఇదంతా శత్రువర్గంలోకి వస్తుంది. ఇప్పుడు ఈ తర్వాత ఇంత కథను ఎక్స్పాండ్ చేసి మళ్ళీ ఆ కోహినూరు వజ్రాన్ని ఎలా తీసుకురాగలుగుతారు, కథని ఎలా విస్తరిస్తారు, ఎలాంటి సన్నివేశాలు చేసుకుంటారు అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓవరాల్గా ఈజ్ గుడ్. ముఖ్యంగా మర్చిపోకూడదు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ కొన్ని సందర్భాల్లో చాలా అద్భుతమైనటువంటి డైలాగ్స్ తను రాశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక మ్యాట్నీ ఐడాల్ ద్వారా అలాంటి డైలాగ్ వెళ్ళటం అనేటువంటిది, ఇది సనాతన ధర్మానికి సంబంధించి కానీ, ఆ అడవిలో నిద్రిస్తున్నప్పుడు ఆ జంతువుల మీదకి వస్తే వాటితోటి సంభాషిస్తే ఆ సీన్ కంక్లూడింగ్ లో రాసిన డైలాగ్స్ కానీ, సృష్టిలో మనిషి తప్ప ఏ జీవి కూడా అకారణంగా ఎదుటి జీవిని వధించదు అనేది ఒకటి చాలా క్లియర్ గా చాలా చక్కగా చెప్పారు. ఆ సనాతన ధర్మానికి సంబంధించిన సందర్భాల్లో కూడాను డైలాగ్స్ చాలా గొప్పగా ఉన్నాయి. సో స్పెషల్ క్రెడిట్ ఆల్సో కీరవాణి సంగీతానికి, పాటలకి, అలాగే బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ కూడా దే నీడ్ ఏ స్పెషల్ మెన్షన్. అలాగే తోటతరణి గారి ఆర్ట్ వర్క్ ముఖ్యంగా ఫస్ట్ సీన్స్ లో ఆ సెట్స్ అవన్నీ అప్పటి ఆనాటి 16వ శతాబ్దం నాటి లొకేషన్స్, ఆ నేపథ్యాన్ని రెప్లికా చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. సో అసలు ఈ సినిమా ఇప్పుడు నార్త్ బెల్ట్ లో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఓవర్సీస్ కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది, మంచి టాక్ అయితే వచ్చింది ఓవర్సీస్ కూడా. నార్త్ బెల్ట్ లో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశం ఏమిటంటే, ఇప్పుడు అక్కడ ఏ సినిమా అయినా సరే ఒక ఆ సనాతన ధర్మం కానీ, భారతీయత మీద కానీ, హైందవ ధర్మం మీద కానీ, హిందువుల మీద కానీ జరిగిన అట్రాసిటీస్ మీద సినిమా అంటూ ఒకటి ఏదైనా వస్తే దాన్ని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ కాశ్మీరీ ఫైల్స్ దగ్గర నుంచి కానీ, ఇప్పుడు చావా కానీ, ఆ రజాకార్ చిత్రం కానీ, వీటన్నిటికీ ఒక ఇది దొరుకుతుంది. రజాకార చిత్రం అనేటువంటిది నార్త్లో కూడా బాగానే ఇచ్చేసింది, ఇక్కడ ఓకే ఇదిగా ఆడినప్పటికీ. కాబట్టి ఈ నేపథ్యంతో వస్తున్న చిత్రాలకు అక్కడ ఆదరణ పెరుగుతుంది. కాబట్టి అక్కడ కూడాను ఒక పాజిటివ్ బజ్ అనేటువంటిది ఉంది. ఏ స్థాయి హిట్, సినిమా బాగుంది అనేటువంటి టాక్ ఉంది. హిట్ అని నేను ఇప్పుడు చెప్పలేను. ఏ స్థాయి హిట్ కమర్షియల్ గా లెక్కలు చూసిన తర్వాత చెప్పగలం. హిట్ అనేది ఇప్పుడు చెప్పలేము. ఏ స్థాయి హిట్ అవుతుంది, ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది, ఇన్ని సంవత్సరాల వాళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితం దక్కబోతుంది అనేటువంటి చెప్పడానికి మాత్రం ఇట్ ఈస్ టూ. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టారు కదా, చాలా ఖర్చు పెట్టారు. కాబట్టి అది పవన్ కళ్యాణ్ చెప్పారు, నాకు అంత రేంజ్ లేదు కమర్షియల్ గా లేదని తనే మాట్లాడటం జరిగింది. కమర్షియల్ గా అంత రేంజ్ ఆఫ్ ఈ మార్కెట్ లో నేను లేను, బికాస్ ఆఫ్ హిజ్ ఓన్. ఆయన మామూలుగా రెగ్యులర్ ఫిలిం కంటిన్యూ అయినట్లయితే ఆ రేంజ్ అనేటువంటిది ఈ రోజున పాన్ ఇండియా రేంజ్ 100 కోట్లు 10 కోట్ల క్లబ్లు అనేటువంటిలో తను ఏమాత్రం వెనుకబడి ఉండేవాడు. కానీ తను డైవర్ట్ అవ్వటం, పాలిటిక్స్లోకి వెళ్ళటం వల్ల ఈజ్ నాట్ హీర్ ఇన్ దిస్ రేస్. ఈ రేస్లో తను లేడు. తను ఉంటే అది వేరే విషయం. లేడు కాబట్టి దీనికి దాదాపు కమర్షియల్ రేంజ్ని, కమర్షియల్ సక్సెస్ని ఇప్పుడే డిఫైన్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ. అండ్ ఓవరాల్గా సినిమా ఈజ్ గుడ్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది హరిహర వీరమల్లు సినిమా ఎన్నో అవాంతరాలని దాటుకుని ఫైనల్గా థియేటర్స్గా చేరుకుంది. గుడ్ పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో టెక్నికల్గా వస్తున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్పితే కథ పరంగా కానీ, సినిమా మేకింగ్ పరంగా కానీ, ఆర్టిస్టుల సెలక్షను, పర్ఫార్మెన్స్ పరంగా, మ్యూజిక్, కథాంశం, అలానే డైలాగ్స్ పరంగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కమర్షియల్గా ఈ సినిమా మీద చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి రావాలంటే కనుక హై ఎండ్ పర్ఫార్మెన్స్ ఉండాల్సిన అవసరం ఉందని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇక నార్త్ బెల్ట్లో కూడా ఈ టైప్ ఆఫ్ జానర్కి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమా అనుకున్న రేంజ్ సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.